హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి ముచ్చట్లు. నేనైతే ఈ షార్ట్లో బీన్స్ ఫ్రై ఎలా చేశానో చెప్తాను, చూసేయండి. స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొద్దిగా కొబ్బరి పొడి వేసేసి మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మళ్ళీ నూనె పోసుకొని కొద్దిగా జీలకర్ర, ఆవాలు, అలాగే కచ్చపిచ్చి దంచిన వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని వేసేసి బీన్స్ని లో ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇక్కడ మనం సాల్ట్ వేసుకోవాలి బీన్స్లో, అలా అయితే మనకు మంచిగా ఉడుకుతుంది అనమాట బీన్స్. ఇప్పుడైతే మనం ఈ బీన్స్ ఉడికేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడిని, అలాగే కొద్దిగా ధనియా పౌడర్ని, జీలకర్ర, కొద్దిగా మెంతులు, కొద్దిగా ఆవాలు, అలాగే కారం, ఉప్పు, అలాగే 5-6 వెల్లుల్లి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసి మిక్సీ పట్టుకొని మనకి ఇది బీన్స్ ఉడికిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అయినాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసేసి ఒక 2-3 మినిట్స్ ఉడికించుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన, సూపర్ అనిపించింది నాకైతే. నేనైతే రైస్లో ట్రై చేసిన, రైస్లో సూపర్ ఉంది. చపాతీలోకి కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి.